దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు నష్టపోకుండా ఉండాలంటే, మీ జీవితము శ్రమల పాలు కాకుండా ఉండాలంటే, మీ జీవితము నష్టపోకుండా ఉండాలి, మీ జీవితము నాశనం కాకుండా ఉండాలి అంటే ఇంట్లో సనుగుడు ఉండకూడదు. సమృద్ధి అయిన తిండి ఉండొచ్చు, మంచి బట్టలు ఉండొచ్చు, మంచి ఆరోగ్యం ఉండొచ్చు, కానీ ఇంట్లో ఏమి లేదు, నెమ్మది శాంతి లేదు. నెమ్మది శాంతి లేదు అంటే ఇంట్లో ఏమి కలిగి ఉంది? సనుగుడు గునుగుడు కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, ఇంట్లో సనుగుడు గునుగుడు ఉండకూడదు. అలా ఉండడం వల్ల ఎన్నో నష్టాలకు అది దారి తీస్తూ ఉంది. ఆ ఇల్లు నాశనం అయిపోతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈరోజు మీతో ఈ మాటకు తెలియజెప్పుచున్నాడు అంటే, మీ జీవితము అలా పాడవకూడదు అని. ఎలా పాడవకూడదు? మాంసం పెట్టలేదు అని చెప్పేసి అని దేవుని మీద ఇశ్రాయేలు ఏం చేసి ఉన్నారండి? సనిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఏమైంది వారికి? అడవిలోని వారు చచ్చిపోయినారు. దేవుని బిడ్డలారా, అలాగున్న దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీకు అన్నీ ఇస్తూ ఉన్నాడు. అన్నీ ఇచ్చినప్పటికీ కూడా నాకు ఇది లేదు అది లేదు అని కుటుంబంలో సనుగుడు గునుగుడు ఏర్పడతా ఉంది. దేవుని బిడ్డలారా, సనుగుడు గునుగుడు మాని ప్రార్థన చేయండి. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు నీ మొరని వింటాడు. దేవుని బిడ్డలారా, విన్న దేవుడు నీకు జవాబిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. నీకున్న సమస్య కావచ్చు, నీకున్నటువంటి మరి ఏదైనా కావచ్చు, దానికి విడుదలని ఇస్తాడు. దానికి ఒక జవాబు ఇచ్చి, దానికి ఒక ఆలోచన ఇచ్చి నీకు వేరొక మార్గంలో నడవమని చెప్తా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తూ ఉన్నావు? నీ ఇంట్లో సనుగుతూ ఉంటూ ఉన్నాడు. దాని వలన మీ ఇల్లును మీరే మీ చేతులారా పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్నటువంటి సామెత, చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే లాభము లేదు. ఈరోజు నీ జీవితము నాశనం కాకముందే నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకో, నీ కుటుంబాన్ని సరిచేసుకో. దేవుని బిడ్డలారా, నీ జీవితం మొత్తము నాశనం అయిపోయినాక నువ్వేమి చేసుకోలేవు. నీ జీవితం మొత్తం కోల్పోయిన తర్వాత నువ్వేమి కూడా సరి చేసుకోలేవు. అందుకే వాక్యం సెలవిస్తాం. దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనము, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అవును దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలు వారికి దేవుడు ఏది కావాలంటే అది వారికి ఇచ్చినప్పటికీ కూడా వారు సనగడం గునగడం ప్రారంభించున్నారు. సంహారకుని చేత వారిని దేవుడు చంపేశాడు. అలాంటి స్థితి నీ కుటుంబంలోకి రావద్దు అని చెప్పేసి అని, మీరు నష్టపోకూడదు, మీ కుటుంబం వెల్తిగా ఉండకూడదు, మీ కుటుంబంలో ఉన్న వారందరూ సంపూర్ణంగా కలిగి ఉండాలి, అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పి ఈరోజు దేవుడు మిమ్మల్ని మీకు చెప్తున్న మాట, సనుగుడు మానండి, గుణగడము మానండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనలు 106వ అధ్యాయము 25వ వచనము, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి. దేవుడు చెప్తున్నాడు, ఇది తప్పు, ఇది చేయకండి, ఇలా ఉండండి, ఐక్యత కలిగి ఉండండి, ఒక నిర్ణయానికి రండి, ఒక ఆలోచనకి రండి, ఒక అందరు కలిసి ఐక్యత కలిగి ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఏమి చెబుతాడో అది చేయండి అంటే మీకు మీరే ఎవరు వినడం లేదు కదా అని ఒకరి మీద ఒకరు సనుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దాని వలన దేవుడు ఆ మాటని ఆలకిస్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, నిర్గమకాండము 16వ అధ్యాయము 7వ వచనములో, యెహోవా మీద మీరు సనిగిన సనుగులని ఆయన వినుచున్నాడు. మనుషుల మీద సనగడమే కాదు, యెహోవా మీద కూడా మీరు సనిగి ఉన్నారు. ఏ దేవుడో ఏం చేశాడు, మాకు ఏం జరిగింది, మాకు ఏ మేలు జరిగింది? దేవుడు మేలు చేశాడు కాబట్టే ఈరోజు వరకు కూడా నువ్వు సజీవ సంఖ్యలో ఉన్నావు. నువ్వు సజీవ సంఖ్యలో ఉన్నావంటే దేవుడు నీకు మేలు చేశాడు. ఆ మేలును నువ్వు మర్చిపోయి దేవుడు నాకేం చేశాడని నువ్వు సనుగుతున్నావు. దేవుని బిడ్డలారా, అది దేవుడు వింటూ ఉన్నాడు. చూడండి, ఒక మాట వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ, మరియు ఇశ్రాయేలీలందరూ కూడా మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. వారు విరోధంగా సనిగిన వారందరూ కూడా ఏమైపోయారటండి? రాలిపోయి ఉన్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నీ యొక్క సనుగులు విరోధముగా ఉన్నాయేమో, దేవుడు వినడం లేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నీ ప్రతి నడవడి కూడా ఆయన
చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులైన దేవుడు కునుకడు నిద్రపోడు. నువ్వు ఎక్కడ జరుగుతున్నావో, ఎక్కడ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావో ఆయన ప్రతిది కూడా చూస్తూ ఉన్నాడు. దానికి ఆయన జవాబు ఇస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మోషే అంటూ ఉన్నాడు ప్రజలతో ఏంటంటే, మీరు ఊరికనే ఉండండి, మీరు అల్లరి చేయొద్దు, మీరు ఊరికనే ఉండండి. మీరు ఊరికే ఉండడం వలన ఈ ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేయబోతూ ఉన్నాడు అని. దేవుని బిడ్డారా, సనుగుడు మాని మీరు ఊరికనే ఉండి యెహోవా వైపు మీరు కనిపెట్టుకొని ఉన్నట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యం చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో మేలు చేయబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు చేయబోతూ ఉన్నాడు. నీ జీవితాన్ని దేవుడు, నీ కుటుంబాన్ని ఇంకా ముందుకు నడిపించి ఆశీర్వాదకరముగా బహు సంతానముతో నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అలాంటి అద్భుతమైన కార్యము నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో, లేక మీ భార్య లేక మీ భర్త జీవితంలో, మీ తల్లిదండ్రుల జీవితంలో దేవుని బిడ్డలు జరగాలి అంటే మీ కుటుంబంలో సనుగుడు మానండి, గుణగడము మానండి. దేవుడు వింటూ ఉన్నాడు. దానికి ప్రతిఫలము అందరూ రాలిపోతారు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అలాంటి స్థితిలో ఉండకుండా దేవుని భయము భక్తి కలిగి ఆయన యొక్క జవాబు కొరకు, సమాధానము కొరకు మీరు కనిపెట్టుకునేటటువంటి కుమారుడిగా, కుమార్తెగా, కుటుంబముగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఆయన చేసే మేలును మీరు నిండారుగా పొందుకొని దాన్ని అనుభవించి దేవునికి మహిమకరంగా మీరు మీ కుటుంబం కూడా జీవించులాగన మీ జీవితంలో ఆయన కార్యము చేయును గాక. ఆమేన్.